ఇప్పటి వరకు ఇరాన్ అనేక దేశాలతో యుద్ధం చేస్తుంది. ఏకకాలంలో ఇటు గల్ఫ్ దేశాలతోనూ, ఇజ్రాయెల్‌తోనూ, అమెరికా ఎయిర్ బేస్‌ల మీదగాను అటాక్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఉక్రెయిన్ మీద ఇరాన్ దాడి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఈరోజు మార్నింగ్ నుంచి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ గమ్మునుండకుండా ఈ యుద్ధంలోకి చొరబడ్డం. గల్ఫ్ కంట్రీస్‌కి ఈ ఇరాన్ డ్రోన్లని ఎలా ఎదుర్కోవాలో దానికి సంబంధించిన డిఫెన్స్ టెక్నాలజీని, ఆ తర్వాత తన టెక్నీషియన్ని అందించడం. దీనికి ఉక్రెయిన్ ఏం ఆశిస్తుందంటే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి డబ్బులు ఆశిస్తుంది, అలాగే టెక్నాలజీని కూడా ఆశిస్తుంది. PAC-2, PAC-3 డిఫెన్స్ టెక్నాలజీని అడుగుతుంది. సో యుద్ధం నుంచి తాను లాభపడాలని ఉక్రెయిన్ భావిస్తుంది. ఎందుకంటే గతంలో ఉక్రెయిన్ మీద రష్యా డ్రోన్లను ఉపయోగించింది. ఆ డ్రోన్లని ఇరాన్ సప్లై చేసింది. ఆ డ్రోన్లను ఎదుర్కొనే టెక్నాలజీ ఉక్రెయిన్ దగ్గర ఉంది. ఆ టెక్నాలజీని గల్ఫ్ కంట్రీస్కి ఉక్రెయిన్ అందిస్తుంది. దానివల్ల ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఇరాన్ దాడి చేస్తుందని చెప్తున్నారు.